అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే సేమియా పాయసం అండి. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఎవరైనా ఈజీగా చేయొచ్చు అండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. రోజంతా కూడా ఇదే విధంగా గట్టిపడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కానీ పండగలకు కానీ ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక పెద్దది పొయ్యి పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ఒక 7-8 బాదం పప్పులు వేసుకొని ముందుగా వీటిని వేయించుకుంటున్నాను. దీంట్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇలా బాదం పప్పులు వేయించుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేస్తున్నాను. ఎండు ద్రాక్ష వేసుకొని ఇలా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ బాదం పప్పులని చిన్నగా కట్ చేసుకుంటానండి. ఇలాగే పెద్దగా కాకుండా చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటాయి పంటికి తగులుతూ ఈ సేమియాలో. ఇలా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇదే నెయ్యిలో సరిపోతుందండి, ఎక్కువ నెయ్యి ఏం పట్టదు. ఈ నెయ్యిలోనే ఒక కప్పు వరకు సేమియా వేశాను. కప్పు సేమియా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా సేమియా వేయించుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ కలర్ రావాలండి. ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాతనే నేను పక్కన ఇంకొక స్టవ్ పైన ఒక గిన్నెలోనే 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకున్నాను. వేడి పాలే వేస్తున్నానండి. ఈ పాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కొద్దిగా వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. కొద్దిగా చిత్తుతాయండి, అందుకనే ఈ పాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ పాలల్లో ఆ సేమియా మంచిగా ఉడకాలి. ఆ పాలు అనేటివి సగం వరకు అవ్వాలి. అలాగైతే ఈ సేమియా రుచి అనేది చాలా బాగుంటుంది. ఏమి వేయకున్నా కానీ రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్పు చక్కెర తీసుకున్నానండి, కానీ అరకప్పే వేస్తున్నాను. సరిపోకపోతే తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. కానీ నేను ఒక అరకప్పు చక్కెర వేసి అంతా కలిపిన తర్వాత ఈ చక్కెర వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా మన పల్చగా అవుతుందండి. అది ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న అవి పప్పులు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో కలిపేసుకొని దించి సర్వ్ చేసేసుకోవటమే. లేదా మీరు ఈ పప్పులు ఈ సేమియాలో కొద్దిగా ఉడికితే బాగుంటాయి అనుకుంటే కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి కావాలంటే. ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కింద దించేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు కింద దించిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అస్సలు గట్టిపడదు. రోజంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ కదా. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.